హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ వచ్చేసి కాకరకాయ వేపుడు. ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఉందని అన్నం మొత్తం ఈ ఫ్రై తోటే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఎలా చేయాలో సింపుల్గా నా స్టైల్లో చూపిస్తాను, వచ్చేయండి. కాకరకాయ ఫ్రై చేయడం కోసం నేను ఇక్కడ 1/2 kg వరకు కాకరకాయలు తీసుకున్నాను. వీటికి ముందు వెనకాల పుష్కులు తీసేసి ఇలాగ పీలర్ తీసుకుని నేను చూపిస్తున్నట్టు మొత్తం పీల్ చేయకుండా పైన పీల్ చేసుకోండి. మొత్తం పీల్ చేసేస్తే కాకరకాయ ఫ్లేవర్ అనేది ఉండదు. సో ఇలా పీల్ చేసుకుని అన్నిటినీ ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఈ ఫ్రైలో గింజలు అనేవి ఉండాలి అనుకుంటే ఉంచుకోవచ్చు. లేదు అంటే మీరు గింజలు మొత్తాన్ని తీసేసి పై లేయర్ మట్టుకు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. కానీ గింజలతోటి ఉంటేనే ఫ్రై టేస్ట్ అనేది బాగుంటుంది. నేను కొన్ని వాటికి గింజలు ఉంచాను, కొన్ని వాటికి గింజలు లేకుండా కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 10 to 15 minutes పాటు పక్కన పెట్టుకోండి. 10 to 15 minutes తర్వాత ఒక ప్లేట్ తీసుకుని మనం కాకరకాయ ముక్కల్ని ఇలా చేతితోటే స్క్వీజ్ చేసుకుంటే అందులో నుంచి వాటర్ అనేది వస్తుంది. ఇలా చేస్తే మాత్రం కాకరకాయలో ఉండే చేదు మొత్తం పోతుందండి. లైట్గా ఉంటుంది అంతే, మరీ పోతుంది అని చెప్పను కానీ లైట్గా చేదు అనేది ఉంటుంది. కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ చేదు కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇలా స్క్వీజ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం స్క్వీజ్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి. ఇలా కాకరకాయల మీద కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుని ఇప్పుడు వీటిని ఒక సైడ్కి అడ్జస్ట్ చేసుకుని మిడిల్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని తాలింపు అనేది 1 నిమిషం పాటు వేయించుకోండి. మీరు ముందే అనొచ్చు కదా తాలింపు వేసుకోవచ్చు అని, కాకపోతే మనం ముందు వేసుకుంటే తాలింపులు అనేవి మాడిపోతాయి. సో తాలింపు వేగిన తర్వాత ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఉల్లిపాయలను కూడా ఒక 2 to 3 minutes పాటు మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. అవి ఇలా వేగిన తర్వాత మాత్రమే నేను చూపిస్తున్నట్టు ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో కొంచెం పసుపు, మీ రుచి తగినంత ఉప్పు, మనం సంవత్సరం పాటుకి కారం ఆడించుకునేటప్పుడు అందులో మసాలా కారం కూడా యాడ్ చేసుకుంటాము. దాని రెసిపీ కావాలంటే మీకు చెప్పండి, నేను పోస్ట్ చేస్తాను. మసాలా కారం యాడ్ చేసుకుని ఒక 2 minutes పాటు బాగా టాస్ చేసుకుంటే మన కాకరకాయ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పేయండి. అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై